అందరికీ నమస్కారం. మీ అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం ఏ వీడియోతో మొదలు పెడదాం అంటే చాలా ఆలోచించి నాకు హిందూ లగ్న అనే ఒక మంచి కాన్సెప్ట్ దొరికింది. అంటే ఇదేమి నాకు దొరకడం అంటే నాకు అందరికీ తెలిసిన కాన్సెప్టే. దేని మీద చేద్దాం అంటే నాకు ఇది చాలా మంచిగా కనిపించింది. ఈ హిందూ లగ్న దీని మీద ఒక వీడియో సంవత్సరం ఇలాంటి ఒక ధన యోగంతో కనుక నేను వీడియో మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా నేను ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను అని ఎప్పుడు దరిద్ర యోగ లేకపోతే ఇంకొక దేహ కష్ట యోగ ఎప్పుడు ఇలాంటి వీడియోస్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. సరే ఈసారి ఇలాంటి వీడియో మీద ఒక దాని మీద నేను ఫోకస్ చేసి ఇది హిందూ లగ్నాతో స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం అంతా నేను మంచిగా ఉంటానేమో అని చెప్పి ఒక చిన్న అభిప్రాయంతో ఈ వీడియో మొదలు పెట్టాను అనమాట. సో హిందూ లగ్న అంటే అందరికీ తెలిసిందే. అయితే నేను నా వీడియోస్ ఎప్పుడు కూడా ఈ వీడియో అవనివ్వండి, ఇంకా ఏ వీడియో అయినా అవనివ్వండి, జ్యోతిష్య శాస్త్రం మీద పరిశోధనకి ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే నేను వీడియోస్. లేకపోతే ఇలా చూసి మీకు పంచమ శుద్ధి లేదండి అని చెప్పే వాళ్ళకి మాత్రం నా వీడియోస్ కాదు. వాళ్ళు నా వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా లేదు. మీ దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, వాళ్ళతో ఫోన్ చేసుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి, నా జోలికి రాకండి. నాకు పంచమ శుద్ధి ఉంటే మీకేం నష్టం, మీకేం లాభం లేదు, లేకపోవడం వల్ల మీకు నష్టం లేదు, నాకు అంతకన్నా లేదు. మీ పంచమ శుద్ధి మీరు చెక్ చేసుకోండి, నాకు అనవసరమైన విషయం అది. క్లియర్గా చెప్తున్నా ఈ విషయాన్ని నేను. సరే, ఇప్పుడు ఈ హిందూ లగ్నం అంటే ఏంటి, దీన్ని ఎలా చెక్ చేస్తారు? నేను ఎక్కడి నుంచి ఈ సోర్స్ తీసుకున్నాను అంటే మన ప్రామాణిక గ్రంథాల్లో ఈ హిందూ లగ్నం గురించి చెప్పబడి ఉంది. బృహత్పరశర శాస్త్రాల్లో ఉంది, ఓకే, సారావళిలో ఉంది, ఓకే, జాతక రత్నాకరలో ఉంది, ఓకే. నేను తీసుకున్న ఈ హిందూ లగ్నం నేను చెప్పేది ఉత్తర కాలామృతలో 4వ అధ్యాయం 27వ శ్లోకం. నేను ఇప్పుడు శ్లోకాన్ని ఇక్కడ నేను చదవబోవట్లేదు, అందుకని చెప్పి ఆ శ్లోకంలో ఉన్న ఆ శ్లోకం కావాలంటే మీరు 4వ అధ్యాయంలో 27వ శ్లోకం ఉంది, దాన్ని చదువుకోండి. దానికి ఒక భావాన్ని నేను పేపర్ మీద వర్కౌట్ చేసి నేను మీ అందరికీ దాని గురించి చెప్తున్నాను. ఇది ఒక చాలా మంచి లగ్నం అన్నమాట, ధనయోగం ఇచ్చే ఒక లగ్నము. మీరు ఈసారి ధనయోగాలని ఏదైనా జాతక చక్రంలో పరిశీలిస్తున్నప్పుడు ఈ హిందూ లగ్నాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. సరే, ఈ హిందూ లగ్నం అంటే ఏంటి, దాన్ని ఎలా చూడాలి? స్క్రీన్ షేర్ చేసుకుంటాను. సో ఈ ఉత్తర కాలమృతలో చెప్పబడిన దాని ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఇంత రశ్మి ఉంటుంది, రేస్ అంటారు, ఇంత రశ్మి ఉంటుంది అని చెప్పారు. అది ఈ హిందూ లగ్నం గురించి వేరే వేరే క్యాలిక్యులేషన్స్ గురించి వేరే వేరే రశ్మి చెప్పబడి ఉండవచ్చు. నేను హిందూ లగ్నం గురించి ఉత్తర కాలమృత రచయిత అయిన కాళిదాస ఆయన ఏమేమి ఇచ్చారు, ఓకే, ఏ గ్రహానికి ఎంతెంత రశ్మి ఆయన ఇచ్చారు. ఆయన సూర్యుడికి 30 పాయింట్లు ఇచ్చారు, చంద్రుడికి 16, కుజుడికి 6, బుధుడికి 8, గురుడికి 10, శుక్రుడికి 12, శనికి 1. ఇలాగ ఈ ప్లానెట్ కి ఈ గ్రహాలకి ఇంత రశ్మి ఉంటుంది అని చెప్పి ఉత్తర కాలమృతలో పేర్కొనబడింది. అయితే ఇప్పుడు మనం హిందూ లగ్నాన్ని ఎలా కనిపెట్టాలి?
ఇక్కడ చూడండి, నేను ఒక లగ్నం తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను ధనుర్ లగ్నం తీసుకున్నాను. 9th లార్డ్ ఫ్రమ్ లగ్న చెక్ చేసుకోండి. 9th లార్డ్, 9th నవమాధిపతి, లగ్నం నుంచి నవమాధిపతి సూర్యుడు. అలాగే చంద్రుడి నుంచి కూడా నవమాధిపతిని తీసుకోండి. చంద్రుడి నుంచి నవమాధిపతి గురుడు అవుతున్నాడు. వీళ్ళిద్దరికి ఇక్కడ కొన్ని పాయింట్లు ఇచ్చున్నాయి. సూర్యుడికి 10, చంద్రుడిని అలాగే గురుడికి 10, సూర్యుడికి 30, గురుడికి 10. ఈ రెండింటిని కలపండి. ఈ రెండింటిని కలిపి ఆ వచ్చిన మొత్తాన్ని 12తో భాగించండి. ఆ శ్లేషం రిమైండర్ ఏదైతే వస్తుందో అది తీసుకోండి. ఇక్కడ నేను టోటల్ 40 వచ్చింది. దీన్ని 12తో డివైడ్ చేస్తే నాకు 4 శేషం వస్తుంది. నాకు శేషం కావాలి, భాగ ఫలం కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది శేషం. శేషాన్ని తీసుకున్నాను, శేషం 4. ఇప్పుడు నేను ఈ ఇందు లగ్నము చంద్రుడి నుంచి 4, మన ఇందు లగ్నం కాబట్టి మనం చంద్రుడి నుంచి లెక్క పెట్టాలి. చంద్రుడి నుంచి 4 స్థానాలు లెక్క, 4 రాసులు లెక్క పెట్టండి. 1, 2, 3, 4 తుల. అంటే ఈ జాతకుడికి ఈ చంద్రుడు కర్కాటకంలో చంద్రుడు కనుక స్థితమై ఉంటే కనుక ఈ జాతకుడికి ఈ లగ్నానికి తులా లగ్నం ఇందు లగ్నం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా చూడాలి? ఇక్కడ నేను కొన్ని కాంబినేషన్స్ వేయలేదు. ఈ ఇందు లగ్నం మీద కనుక క్రూర గ్రహాలు కానీ మలఫిక్ ప్లానెట్స్ కానీ వీళ్ళ దృష్టి పడింది అనుకో, నేను షష్టాష్టమ, నేను దుస్థానాలు అనలేదు, నేను ఇక్కడ దుస్థానాధిపతులు అనడం లేదు. దుష్ట గ్రహాలు అంటే శని, అంటే నైసర్గిక పాపులు, అంటే నైసర్గిక పాపుల దృష్టి కానీ పడి ఉంటే పెద్దగా ఫలితం ఉండదు. అదే నైసర్గిక శుభుల దృష్టి కానీ పడి ఉంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. నైసర్గిక పాపులు ఎవరు? ఇంతవరకు మీడియాలో మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నాం. సూర్యుడు, శని, కుజుడు, రాహుకేతువులు, వీళ్ళు నైసర్గిక పాపులు. వీళ్ళ దృష్టి కానీ పడితే దీని ప్రభావం ద్విగుణీకృతం అవుతుంది. అలాగే నైసర్గిక పాపులు ఎవరు? నైసర్గిక శుభులు ఎవరు? గురుడు, శుక్రుడు. దీని మీద నైసర్గిక శుభులు కానీ దృష్టి కానీ పడింది అనుకోండి, సారీ ఇందాక తప్పు చెప్పాను, నైసర్గిక పాపుల దృష్టి కానీ పెడితే ఈ యోగం పెద్దగా ఫలించదు. అలాగే నైసర్గిక శుభుల దృష్టి కానీ పెడితే ఈ యోగం ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది. నైసర్గిక శుభులు అంటే గురుడు, శుక్రుడు. చంద్రుడికి తిథుల్ని బట్టి నిర్ణయించాలి, చంద్రుడి శుభత్వాలను చంద్రుడిని బట్టి నిర్ణయించాలి, బుధుడికి యుతిని బట్టి నిర్ణయించాలి. ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఇలాగ నైసర్గిక శుభుల దృష్టి పడుతుందా, నైసర్గిక పాపుల దృష్టి పడుతుందా? నైసర్గిక పాపులు పడితే యోగం పెద్దగా ఉండదు. నైసర్గిక శుభులు అంటే యోగం ద్విగుణీకృతం అవుతుంటుంది. అలాగే ఒక ఎక్సాల్టెడ్ మలఫిక్, ఒక ఉచ్చలో ఉన్న ఒక పాపగ్రహం దృష్టి ఈయన మీద పడింది అనుకోండి. సో ఉదాహరణకి ఈయనకి సూర్యుడు ఇక్కడ నైసర్గిక పాపి, సూర్యుడు నైసర్గిక పాపి. నైసర్గిక పాపి సూర్యుడు మేషరాశిలో ఉంటే తులా లగ్నాన్ని చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టితోటి. అప్పుడు కూడా ఈ యోగం మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నైసర్గిక ఉచ్చలో ఉన్న నైసర్గిక పాపులు కానీ ఈ లగ్నాన్ని కనుక చూస్తే ఈ యోగం మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పి ఉత్తర కాలామృతలో మన అలాంటి ప్రామాణిక గ్రంథాల్లో పేర్కొనబడింది. నేను ఉత్తర కాలామృతానికి నేను రెఫరెన్స్ తీసుకున్నాను. ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మనం దీని గురించి డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. ఎవరికైనా జ్యోతిష శాస్త్ర పరిశోధన మీద ఆసక్తి ఉంటే కనుక డెఫినెట్గా మెసేజ్ చేయండి, సరేనా? నా వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ అన్ని శుభాలు తేవాలని, మీరు ఏది మంచి కోరుకుంటే అది అందరికీ జరగాలని, అన్న వరం మీకు వచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.